వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు 117 గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. గీత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని వెంటనే విరమించుకోవాలి. సిఐటియు డిమాండ్. పోలీస్, రెవెన్యూ శాఖల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. మేడా శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫారం వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లర్జర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లర్జర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు. ఏ రకమైనటువంటి రుసుము వారికి మనం చెల్లించటం లేదు. అదేవిధంగా మరి
ఎవరైతే పర్యాటకులు వస్తారో వారు కూడా ₹1 కూడా చెల్లించక్కర్ లేకుండా క్యూఆర్ కోడ్ని చేసుకోగలిగితే దాంట్లోంచి మనం వెళ్ళగలిగితే మనం లైక్ ఎనీ అదర్ ఫోన్పే ఎలాగ వెళ్తామో అలాగే వెళితే మనం దాంట్లోంచి మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల మీకు ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది. ప్రధానంగా పర్యాటక రంగంలో మేము ఆలోచించేది కూడా ఏంటంటే ఇలాగ ఒక సమాచారం పూర్తిగా రావటం వల్ల దాన్ని కష్టపడి చదువుకోకర్లేకుండా మనకి వచ్చిన భాషలో వినటానికి వచ్చిన భాషలో సంభాషించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కనుక ఇది ప్రత్యేకించి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. దీన్ని 3 సంవత్సరాలకు కానీ ఇవాళ MOU అవుతున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో దీంట్లో AI పవర్డ్ టూరిజం స్టేట్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిష్కరించబడుతుంది. మొట్టమొదటిసారి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఇలాగ 100 ప్రదేశాల్లో QR కోడ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ స్థల పురాణాన్ని, పర్యాటక ప్రదేశం తాలూకు వివరాలని తెలుసుకునే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మరమ్మతులు, 117 కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లతో పనులను ప్రారంభిస్తున్నామని వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల బిల్లులు బకాయిలుగా మిగిలాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతుందన్నారు. పోలవరం నుంచి మనకి 56 గనులు, భూగర్భ శాస్త్రం మరియు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకువెళ్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గీత కులాలు, బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి
సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నింటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి, గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీసైన కులాలకు సంబంధించి, ఈడిగా కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయడంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజుని వాళ్ళు కట్టే దానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం. అలాగే ఇంకా మొన్న వడ్డేరు సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేసాం, గైడ్ లైన్స్ కూడా చేస్తూ చెబుతాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరి మామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి, జనసేన, అలాగే మన సిద్దిపల్లి కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు సత్యబాబు గారు, అలాగే గురుమూర్తి గారు, గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కలిసి అక్కడ విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అది 1986లో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఆయన అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వారు ఆకాంక్ష కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అక్కడ రాసిన దాంట్లో ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ కార్మిక వ్యతిరేక వైఖరి కారణంగా గత 72 రోజులుగా కార్మికులు ఆందోళన కొనసాగించడం అత్యంత దురదృష్టకరం అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక శ్యామల సెంటర్ సిఐటియు కార్యాలయం మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్, సిఐటియు తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కడియం పేపర్ మిల్లు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరినందుకే 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించడం యాజమాన్యం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరి కారణంగా 72 రోజులుగా కార్మికులు రోడ్డును పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీతాలు సరిపోవట్లేదు, జీతాలు పెంపుదల చేయండి అని కాంట్రాక్ట్ కార్మికులు అడిగినందుకు 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల్లోంచి దుర్మార్గంగా తొలగించి బయటికి గెంటేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏంటో కనుక్కున్నందుకు గాను 11 మంది పర్మనెంట్ కార్మికుల్ని అక్రమ ఛార్జ్షీట్ ఇచ్చి సస్పెండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కార్మిక శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు
యాజమాన్యం వైఖరి సరైనది కాదు, తొలగించాలన్న విధుల్లోకి తీసుకోండి అని చెప్పినా యాజమాన్యం నిరంకుశంగానే వ్యవహారం చేస్తూ ఉంది. ఇవాళ యాజమాన్యం అనేక చట్ట ఉల్లంఘనలు పాల్పడుతూ ఉంది. లోపల కాంట్రాక్ట్ కార్మికులు ప్రాసెస్ లో అంటే పరిశ్రమ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం నిషేధమైన వాళ్ళతో పని చేయించుకుంటా ఉంది. పని చేయించుకున్న దానికి పర్మనెంట్ వర్కర్లతో సమానమైన వేతనాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఓవర్ టైం చేస్తే వాళ్ళు డబుల్ వేజ్ ఇవ్వాలి, డబుల్ వేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళు స్కిల్డ్ పని చేస్తుంటే అన్స్కిల్డ్ జీతాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయాల్సి వస్తే పర్మనెంట్ చేయడం లేదు. ఇది రాజమండ్రిలోని కడియంలోని ఇలాంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలు యాజమాన్యం తీవ్రంగా పాల్పడుతూ ఉంది. కానీ యాజమాన్యం ఇంత ఉల్లంఘనలు చేస్తూ కూడా కార్మికులు జీతం పెంచడం అడగటమే నేరం కాబట్టి ఉద్యోగాలను తీసేసాం మేము పెట్టుకోం అని చెప్పిన దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ వైఖరిని సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యాజమాన్యం ఎప్పటికైనా సరే మొండి వైఖరి వీడి తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని, యాజమాన్యం మొండి వైఖరి వేయకపోతే అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఆందోళన చేస్తామని చెప్పని ఇవాళ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు టి అరుణ్, సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు, బి పవన్ సిఐటి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ మూర్తి సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, పూర్ణిమారావు సిఐటి జిల్లా కార్యదర్శి. పోలీస్ శాఖలో ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని సాధారణ పోలీసింగ్ నుంచి పూర్తిగా వేరు చేసి ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖని పోలీస్ శాఖ నుంచి స్వతంత్ర సంస్థగా మార్చాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. రాజమహేంద్రవరంలోని ఆర్పీసీ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ శాఖల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, తహసీల్దార్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాలకుల పనితీరు ఎలా ఉందంటే, పాలకులు వాళ్ళ రాజకీయ పార్టీల కోసం పాలన సాగిస్తున్నారా, లేదు సమాజం కోసం, పౌరుల కోసం సాగిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ తీవ్రమైనటువంటి అవమానాలకు గురవుతుంది. ప్రతి వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. అసలు పోలీసు వ్యవస్థని ఎవరు భ్రష్టు పట్టిస్తున్నారు అనే దాని మీద చాలా ప్రశ్నార్థకంగా ఉంది. మన కంటికి కనబడేది పోలీస్ శాఖ ఉన్నతాధికారి, ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ, అలాగే స్థానికంగా జిల్లాలకి ఎస్పీ. కానీ వాళ్ళని ఎవరిని కూడా విధులు సక్రమంగా చేయనివ్వకుండా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేయనివ్వకుండా రాజకీయ ప్రలోభాలతో, వేధింపులతో వాళ్ళని మానసికంగా వేధిస్తూ చట్టాలని సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటున్నారు. ఈరోజు ఎవరి మీద ఏ కేసు కడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంది. న్యాయస్థానంలో కేసులు పోయినా పర్వాలేదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరం తీరితే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలని వినియోగించుకుంటే రేపు పొద్దున కాన్స్టిట్యూషన్కి అర్థం లేకుండా పోతుంది, చట్టాలకు విలువ లేకుండా పోతుంది, అలాగే పౌరుల అసంతృప్తి పెరిగిపోతుంది. దీని మూలంగా వ్యవస్థ చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ఏసీబీ శాఖ ఉంది. ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా సరే డబ్బు ఇవ్వకుండా, లంచం ఇవ్వకుండా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఒక్క పని అవుతుందండి? ఎవరైనా గుండెల మీద చేసి చెప్పానండి. మరి ఏసీబీ శాఖ ఎందుకున్నట్టు? ఏసీబీ శాఖ మూలంగా అవినీతి నిర్మూలన సాధ్యం కాదు. డబ్బులు ఇస్తేనే కానీ ఏ పని ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ శాఖ ఉండే ఉపయోగం ఉంది. పైగా ప్రధానంగా రెండు శాఖల మీద ఏ సమాజంలోనైనా సరే పౌరుల నుంచి వ్యతిరేకత వచ్చేది మొట్టమొదట పోలీస్ శాఖ, అవినీతి మీద కావచ్చు, వేధింపుల మీద కావచ్చు. అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ. ఈ రెండు శాఖల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు పోలీస్ శాఖలో నుంచే మరలా ఏసీబీ శాఖను కూడా నియమించారు. దీని మూలంగా రిజల్ట్ రాదు, ప్రజలకు మేలు జరగదు, సమాజంలో అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నో ఏళ్ళగా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, సుప్రీంకోర్టుకి అనేక సందర్భాల్లో మేము రాయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని పోలీస్ శాఖ నుంచి వేరు చేయండి. పోలీసు వారు కేవలం
ఎఫ్ఐఆర్ వేసేటటువంటి అది అధికారం మాత్రమే ఉండాలి. అలాగే రెవెన్యూ విభాగంలో తహసీల్దార్ హోదా ఎందుకు పనికి రాకుండా ఉంది. తహసీల్దారులు అందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళతోని ములాఖత్ అయిపోయి అనేక భూనేరాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అలాగే ఏ రైతుకి రక్షణ లేదు, ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది రెవెన్యూ వ్యవస్థ మూలంగా. అలాగే మా హక్కులకి భద్రతకి ప్రాణాలకి ముప్పు వచ్చేటటువంటిది పోలీసు వ్యవస్థ మూలంగా. ముందు మనిషి ఏ విధమైనటువంటి అన్యాయమైనా జరిగిపోనివ్వండి, తర్వాత కోర్టులు తేలుస్తాయో లేదో. కడియం మండలం దుల్ల గ్రామంలో వంక సత్య కామేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లోక కళ్యాణం కోసం హనుమాన్ చాలీసా, అమ్మవారి మణిదీప కార్యక్రమం కనుల పండుగగా వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ఆంజనేయ హనుమాన్ చాలీసా గ్రూపు గురువు బర్రె దుర్గారావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు దుళ్ళ గ్రామంలో వంక సత్యసూర్య భాస్కరరావు గారు అనే అబ్బు గారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా, సత్యకామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా, అమ్మవారి మణిదీప కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వైభవంగా కనుల వైకుంఠంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం కోసం, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం, ఇతర మతస్థులను మనం గౌరవించకుండా మన మతాన్ని మనం గౌరవించుకుని మన హిందూ సాంప్రదాయాన్ని మనం పాటించాలని ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం వారు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలి, ఈ ప్రజలందరూ బాగుండాలి. అలాగే మన హిందూ ధర్మ పరిషత్ కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాలను చాలా బాగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి, అలాగే మన శివ గారు కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులు, 117 గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. గీత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మంత్రి కొల్లు రవీంద్ర. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం నిరంకుశ వైఖరిని వెంటనే విరమించుకోవాలి, సిఐటియు డిమాండ్. పోలీస్, రెవెన్యూ శాఖల్లో సమగ్ర సంస్కరణలు అవసరం, మేడా శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.